అంటే ఏ స్థాయికి బరితెగించారంటే అధికారులు నేను చెప్పినటువంటి ఆ డిఈ స్థాయి అధికారి ఎంత, డిఈ స్థాయి అధికారి ఎంత, షట్టర్ పనులకు సంబంధించి మెకానికల్ వస్తాయి. వేరే కాంట్రాక్టర్ ఉంటే ఆ కాంట్రాక్టర్ అడ్డం వేస్తే, అంటే అతను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే నీకెంత ధైర్యం సోమేటిని కాదు నువ్వు పనులు వేయడానికి జిల్లాలో. కాబట్టి ఆ వర్కలు వచ్చేటువంటి వాడికి కాకుండా నీకు మేము చెప్పినటువంటి వాడు కాకుండా నువ్వు దాని కాంపిటీషన్ వేస్తావని చెప్పి వాడిని బెదిరిస్తున్నాడు. అతను ఆల్రెడీ ఇప్పటికే అతని మీద విజిలెన్స్ విచారణ పెండింగ్ ఉందా డిఈ మీద. అయినా సరే అందరినీ బెదిరిస్తా, దొంగ బిల్లులు చేస్తా, కోట్లాది రూపాయలు కొల్లగొడతా ఉంటే దానికి సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఈ మధ్య చెప్పారు సర్వేపల్లి రిజర్వాయర్ మీద సమీక్ష అని చెప్పి. నేను ఆశ్చర్యపోయాను. ఎంత తెలుసా, 50 కోట్ల రూపాయలు సర్వేపల్లి రిజర్వాయర్. మేము ఉన్నప్పుడు ఇప్పుడప్పుడు చెప్తుంటారు సోమరెడ్డి మీరున్నప్పుడు ఏం చేశారు, మీరున్నప్పుడు ఏం చేశారు. మేము ఇలాగే దొంగ బిల్లులు చేసుకునే ప్రయత్నం చేయలే. మేము 2 కార్లకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసాం. ఆ టైంలో ఏదన్నా కొద్దిగా గ్యాప్ ఉంటే పనులు చేసాం. అంతే తప్ప నీలాగా దొంగ బిల్లులు చేసుకుని ఫోన్ చేసామంటే కోట్లాది రూపాయలు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు దాని మీద గతంలో ఏం పనులు చేశారు, ఏం పనులు ప్రతిపాదించారు, ఎంత మేర పనులు జరిగాయి, ఇప్పుడు మీరు 50 కోట్లతో ఏం కొత్త పనులు ప్రతిపాదిస్తున్నారు, వాటి వల్ల రైతాంగానికి ఉపయోగం ఏంది, మీ సొంత ఖజానాకి ఏదో కలిపెట్టేసి డబ్బులు కొట్టడానికి తప్ప నెల్లూరు జిల్లా రైతాంగానికి సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి రైతాంగానికి ఏదన్నా ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి ఈరోజు ఏ విధంగా అయిపోయిందంటే ప్రతిదానికి ఒక విజిలెన్స్ విచారణ. ఆ విజిలెన్స్ విచారణకు సంబంధించి ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళే పంచుకునే వాళ్ళు వాటాలు, ఇరిగేషన్ వాళ్ళే వాటాలు పంచుకున్నదంటే ఇప్పుడు విజిలెన్స్ అధికారులు కూడా వచ్చారు, మాకు కూడా వాటా అయ్యండి, మీ మీద విచారణ ఉంది కాబట్టి మీరు వాటా ఇస్తే మీకు ఏదో ఒక రిపోర్ట్ రాస్తామని చెప్పి. ఇప్పుడు ఏంటంటే మంది సొమ్ము పంచుకున్నట్టుగా ఈరోజు రైతుల పేరుతో ఇరిగేషన్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఇద్దరు కలిసి వాటాలు పంచుకొని రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రామానాయుడు అనేటువంటి వ్యక్తి వీళ్ళు అడిగితే ఎప్పుడమ్మప్పుడుగా పనులు శాంక్షన్ చేయడానికి ఆయనకి నెలవారీ మామూలు వీడికి తెలిసి ఇదిగో ఇన్ని పనులు మీకు ఇస్తే ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన ఎక్కడ విచారణ చేయించడం కానీ నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించడం లేదు. మీరు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా, కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఇరిగేషన్ మినిస్టర్ని అడుగుతున్నా, జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులను అడుగుతున్నా, ఇది వాస్తవమా కాదా, ఈ ఫోటోలు నిజమా కాదా, అక్కడ పనులు చేయకుండా మీరు దొంగ బిల్లులు తినేటువంటి మాట యథార్థం కాదా, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో సర్వేపల్లి దాకా పనులు జరిగాయి, సర్వేపల్లి నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎందుకు ఇంత దారుణంగా పనులు తయారయ్యాయి, వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఎందుకని మీరు ఆ పనులు చేయటం లేదు, పనులు చేయకుండా దొంగ బిల్లులు ఎందుకు తింటున్నారనేటువంటి దానికి ఎవరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇంత దోపిడీ జరుగుతుంటే ఆయన కళ్ళు మూసుకుని మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప జిల్లా స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రైతులను అడ్డుపెట్టుకుని దోచుకుంటా ఉంటే వీళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటి దాని మీద ఎక్కడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క దగ్గర చూస్తుంటే అవి మామూలుగా అడవుల్లాగా పెరిగిపోయింది చెట్లు, మామూలుగా చెట్లు ఉండే అడవుల్లాగా అక్కడ చూస్తే అసలు కాలువ కనిపించేటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా తయారై ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ విధంగా తయారు మీరంటే రైతులకు సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా తయారు, రైతులకు సంబంధించి కరెంట్ కనెక్షన్ కావాలి అంటే మాకు లంచం ఇవ్వాలా, లంచం ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రికమెండేషన్ చేయాలా. ఇప్పటికే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ సీఎండీ దాకా సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సీఎండీ దాకా ఏం చెప్తున్నాడు, ఎవరు ముందిస్తే వాళ్ళకి మేము డిస్ప్లే చేస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ప్రియారిటీ బేసిస్ మీద ఇస్తా ఉన్నారు. ఇవాళ ఈ మధ్యన చూసాం పొదలకూరుకు సంబంధించినటువంటి ఉదంతం, ఒక రైతు వెళ్ళి అడిగితే 40,000 రూపాయలు అడిగాడు, 40,000 రూపాయలు లంచం ఇచ్చాడు ఏఈకి, పొదలకూరు ఏఈకి. లంచం తీసుకుని ఆ ఏఈ ఏం చేశాడు, మీరు తెలుగుదేశం వాళ్ళని కలవమన్నాడు. మేము నీకు లంచం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలవడానికి కాదు, నువ్వు పని చేస్తామని మా దగ్గర లంచం తీసుకున్నావు, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలి, నా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చామన్నాడు. ఆయన నేరుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫోన్ చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎస్ఐకి ఫోన్ చేశారు. నేను అడిగేది ఎస్ఐ పిలిచి ఆ రైతులను కొట్టాడు కదా, ఆ రైతులు కొట్టడానికి మీకు ఎవరు ఫిర్యాదు ఇచ్చారు చూపించండి అని చెప్తే డిఎస్పీకి చూపించలేకపోతున్నాడు, సిఐ చూపించలేకపోతున్నాడు, ఎస్ఐ చూపించలేకపోతున్నాడు. నేను అడుగుతున్నా ఎస్పీ, నిన్ననే పాపం హైకోర్టు దాకా పోయించింది ఒక కేసులో. నేను అడుగుతున్నా ఎస్పీ గారిని, మీకు ఆ రైతులను పిలిచి పొదలకూరు ఎస్ఐ కొట్టాడు, మీరు విచారణ చేస్తారన్నారు, విచారణ చేసి మేము చర్యలు తీసుకుంటామన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నా, ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో, ఎవరు ఫిర్యాదు ఇస్తే మీ ఎస్ఐ పిలిపించాడు, మీకు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, పిలిపించి వీడియో కాల్ ఆన్ చేసి కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా అంటే రైతు కరెంట్ కనెక్షన్ అడిగితే రైతుల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాకుండా ఏ ప్రభుత్వంలో రైతులను పిలిచి పోలీస్ స్టేషన్లో కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు వీడియో కాల్ చూపించారా కరెంట్ కనెక్షన్ అడిగితే? దాని మీద సమాధానం చెప్పండి, చెప్పలేదు. మేము వెళ్ళినప్పుడు అడిగాం, రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఏం అడిగాం, అయ్యా అతన్ని పిలిచి కొట్టారు,
పట్టడానికి మీ దగ్గర ఏం ఫిర్యాదు ఉంటే పిలిచారు అని అంటే దాని మీద మాట్లాడాలి. ఈ రోజు దొరుకుతున్న ఈ రోజు ఫిర్యాదు చూపించారు మీరు. ఆ రైతులు మీరు పిలిచి కొట్టారే, ఆ కొట్టిన దానికి సంబంధించి ఆ రైతులు కొట్టిన దాని మీద ఫిర్యాదు చూపించమంటే ఈరోజు మీరు ఫిర్యాదు చూపించేటువంటి పరిస్థితులు లేదు. దాని మీద ఏం చేశారు? అక్కడ కూర్చున్నారు, అంతా చేశారు, దానివల్ల అంతా నష్టపోయారు, దానివల్ల ఇబ్బందులు జరిగాయి. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు జరిగిందని ఎవరు ఇవ్వలే, పోలీసులే ఇచ్చారు. ఎవరు? పోలీస్ కానిస్టేబుల్ హోమ్ గార్డు దగ్గర ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. బాగానే ఉంది, దానివల్ల ఏదో నష్టం జరిగిందని. మరలా నిన్న అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని బెదిరించామని చెప్పి ఎస్ఐ దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ 2వ కేసు పెట్టారు. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏ విధంగా 2 కేసులు కట్టారో ఒక సంఘటనకు 2 కేసులు, మళ్ళీ నా మీద ఇంకొక కేసు పెట్టారు. కాబట్టి మీరు రైతుల విషయంలో రైతులను అడ్డుపెట్టి దోచుకోవడము, రైతుల పాప మీద అడిగితే అమాయక రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో లాకప్లో వేసి కొట్టడము, వాళ్ళు ఏమయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, దానికి అండగా ఉంటే మా మీద కేసులు పెట్టడం. ఈ జిల్లా రైతులు కానీ, ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ రైతులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం తప్ప మీరేదో రైతుల గురించి మీరేదో బెదిరిస్తాను కేసులు పెట్టాను. దాదాపుగా 25 కేసులు పెట్టారు నా మీద ఇప్పటి వరకు. సిల్వర్ జూబ్లీ ఎక్కడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మీకు ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకోండి. మీకు చేతనైంది ఏంటంటే ప్రజలకు సేవ చేయడం చేత కాదు కాబట్టి ప్రభుత్వానికి ప్రశ్నించేవాడి మీద కేసులు పెట్టడం అలవాటు అవుతుంది. కాబట్టి మేము కేసులు పెడతామని భయపడతామంటే మీ బుడ్డా బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరు లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులను ఈ విధంగా హింసించేటువంటి ప్రభుత్వం కరెంటు కనెక్షన్ అయితే కొడతారు, ఆ విధంగా చూస్తే ఆ పనులు చూస్తే చేయనటువంటి పనులు దొంగ బిల్లులు చేసుకుంటారు. పాప రైతుల సొంత ఎంత సిగ్గుమాలినటువంటి వ్యక్తి అంటే సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సొంత నిధులతో కాలువ పనులు చేసుకుంటే దానికి బిల్లు చేయించుకుంటున్నాడు. నిన్న అందుకే పిల్లలు అడిగారు, ఎంగిలి మెతుకులతో సంతృప్తి పడుతున్న ఎంగిలి మెతుకులు, జనాలు ఎంగిలి మెతుకులు తినేటువంటి వాడు ఉన్నవని. ఇది ఎంగిలి మెతుకులు తినకపోతే ఇంకేంటిది? రైతులు కాయాకాష్టం చేసినటువంటి రైతు వారి సొంత డబ్బులతో కాలువ పనులు చేస్తే నువ్వు బిల్లులు చేసుకుంటున్నావంటే ఆ రైతులు ఇసిరేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు, అన్నదాతలు ఇసిరేసినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని తినేటువంటి వాడు కాదా నువ్వు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? ఇది అడిగిందంటో తప్పేమన్నా ఉందా? వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఈరోజు 14/5/2026 నేను తీసినటువంటిది ఐఏబీ సమావేశం ఎన్ని రోజులైంది జిల్లాలో. ఐఏబీ సమావేశం తర్వాత ఐఏబీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని నీళ్లు వదలాలంటే పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కాలువలు ఏ విధంగా శుభ్రం చేశారు అది చూపించా. ఈ నియోజకవర్గం దగ్గరికి వచ్చినప్పుడు కాలువలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద ఈరోజు ఎవరన్నా అడిగేటువంటి వాడు లేడు అంటే మీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రైతులను తీవ్రంగా హింసించేటువంటి ప్రభుత్వానికి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే రైతులు ఏ విధంగా బుద్ధి చెప్తారనేటువంటిది ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు పోలీసు కేసులు పెట్టో మరొకటో భయపెట్టాలనుకుంటే జరిగేటువంటి పరిస్థితి కాదు. ఏ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పందారం చేయాలన్నా, స్థానికంగా ఉండేటువంటి నాయకులు దోచుకోవాలన్నా రైతులకు మేలు చేసేటువంటి అవకాశం ఉండదు. రైతుల అభివృద్ధిల గురించి పట్టించుకోడు, వ్యవసాయాన్ని గురించి పట్టించుకోడు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కొత్త చొక్కాలు వేసుకున్నటువంటి వాళ్ళు జోబులు నింపడానికి మాత్రం రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టారు. గతంలో మీరు చూశారు 2014-2019 మధ్య నీరు చెట్టు అన్నాడు. ఆగిపోయినటువంటి బిల్లులు చేయకుండా కూడా మన చేయనటువంటి బిల్లులు కూడా గదిలో దోచుకున్నారు, చేశారు మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మళ్ళా ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత. అబ్బా ఎమ్మెల్యేలు పంచికట్టి నేరుగా జేసీబీల దగ్గరికి పోయి మళ్ళీ ఏమన్నా అయిపోతామని చెప్పి ఆ జేసీబీల దగ్గర కొబ్బరికాయ కొట్టి వాళ్ళు బొట్లు పెట్టి అడమ్మ బడవ పూర్వకం వచ్చినోడు ఎగిరినట్టు మామూలుగా పోయారమ్మ జాతరలు ఎగిరినట్టు ఎగిరినారు. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ పోయి